ఐశ్వర్యని కలుద్దామని వచ్చి రేవతి, పద్మావతి ఇద్దరు పవిత్ర మ్యాన్షన్స్ విల్లాలు ఉన్న కొండ మీద చిక్కుకుపోయారు. ఇంటికి వెళ్లడానికి కూడా వాళ్ళ దగ్గర ₹1 కూడా లేకపోవడంతో ఎలా వెళ్లాలని బుర్రలు బద్దలు కొట్టి ఆలోచించిన వాళ్లకు దారి దొరకలేదు. సరిగ్గా అదే సమయానికి పద్మావతికి ఐశ్వర్య ఫోన్ చేసేసరికి ప్రాణం పోయి తిరిగి వచ్చినట్టు సంబరపడిపోయింది పద్మావతి. వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి, హలో అమ్మకుట్టి, ఎలా ఉన్నావు తల్లి? పద్మావతి, నిన్ను కన్న తల్లి ఇంకేమైనా గుర్తుందా? ఏంటి బంగారం, నన్ను పూర్తిగా మర్చిపోయావా? బుజ్జి బంగారం, నువ్వు లేకుండా నేను ఒక్కదాన్ని ఎలా ఉంటానని అనుకున్నావే అమ్మకుట్టి అని ఫోన్ ఎత్తగానే ఐశ్వర్యని కాకాపట్టడం మొదలుపెట్టింది పద్మావతి. పద్మావతి అడిగిన ప్రశ్నకి ఐశ్వర్య సమాధానం చెప్తూ, హలో అమ్మా, నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నువ్వెలా ఉన్నావు? ఆ రోజు మా ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత తిరిగి ఫోన్ కూడా చేయలేదు. నువ్వు బానే ఉంటావని అనుకున్నానమ్మా, అందుకే కాంటాక్ట్ చేయలేదు. అండ్ ఇప్పుడు కాస్త ఆఫీస్ పనిలో పడి నీకు ఫోన్ చేయడం కుదరలేదు. నిజానికి ఐశ్వర్య మనసు కుదురుగలేదు. ఆఫీస్లో పవన్, డయానా చేసిన పని వల్ల ఐశ్వర్య చాలా కోపంగా, మనసంతా గందరగోళంగా ఉంది. మరోవైపు ఆకాష్ మిత్ర ఫ్యామిలీకి సంబంధించిన వాడిని తెలిసినప్పటి నుంచి ఎటూ డిసైడ్ కాలేకపోతుంది. మనసంతా చికాగ్గా ఉండడంతో పవన్ విషయం తన తాతయ్యకు చెప్దామని కాల్ చేసింది. కానీ అనుకోకుండా వాళ్ళ తాతయ్యకి చేయాల్సిన ఫోను వాళ్ళ అమ్మకు వెళ్ళిపోయింది. ఫోన్ చేశాక మాట్లాడక తప్పదు కాబట్టి ఇష్టం లేకున్నా పద్మావతితో మాట్లాడడానికి ట్రై చేస్తుంది. అవును, ఇప్పుడు నా బంగారు తల్లి ఐశ్వర్య ఎక్కడుంది? నిన్ను చూసి చాలా రోజులవుతుంది బుజ్జి. నిన్ను కలవాలని తల్లి హృదయం తహతహలాడిపోతుంది. ఎక్కడున్నావమ్మా అని ఐశ్వర్య గురించి ఆరాతేసింది పద్మావతి. అబ్బబ్బబ్బబ్బా, ఏం నటిస్తున్నావే లేడీ కమలాసన్. ఉన్న పలంగా కూతురి మీద ఇంత ప్రేమ వచ్చిందెందుకో? ఈ నటనేదో ఆ సేల్ సెంటర్ కాడ చూపిస్తే ఈ పాటికి ఇబ్బంది లేకుండా పైకి వెళ్లేవాళ్లం అని పద్మావతిని తిట్టుకుంది రేవతి. పద్మావతి తనని ఎక్కడున్నావని, వెంటనే చూడాలని ఉందని అడిగిన వెంటనే, మమ్మీ, నాకు కొంచెం అనీజీగా ఉంది. ఇప్పుడు నేను నిన్ను కలవలేను. వీలు చూసుకుని రేపో ఎల్లుండో వచ్చేస్తాను. తీరిగ్గా నీతో మాట్లాడతాను. తలనొప్పిగా ఉంది మమ్మీ, ఫోన్ పెట్టేస్తున్నాను అని చెప్పింది ఐశ్వర్య. అవునా, ఓకే ఓకే. అవును బేబీ, ఒకటి అడుగుతాను చెప్పు. పవిత్ర మ్యాన్షన్స్ విల్లాలో ఎప్పటి నుంచి ఉంటున్నావు అని కాస్త సీరియస్ గా అడిగింది పద్మావతి. తన తల్లి పద్మావతి నుంచి ఆ క్వశ్చన్ వస్తుందని ఐశ్వర్య ఏమాత్రం ఊహించలేదు. విల్లా గురించి అడగగానే పద్మావతి ఏదో ప్లాన్ తో తన దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తుందని ఐశ్వర్యకు అర్థమైంది. తన పరిస్థితి అర్థం చేసుకోకుండా, కనీసం పరామర్శించకుండా తన ప్లాన్ ప్రకారం తనకు కావాల్సింది మాత్రమే అడగడాన్ని బట్టి తల్లి మీద ప్రేమ తగ్గింది. ఆ విషయం ఐశ్వర్యకి ఎందుకనో నచ్చలేదు. ఇంకా ఏదో అనుభూతుంటే గొంతు పెంచి, ఎవరమ్మా నీకు చెప్పింది నేను పవిత్ర మ్యాన్షన్స్ లో ఉంటున్నానని? ఎవరు చెప్పారు నీకు అని సీరియస్ గా అడిగింది ఐశ్వర్య. తను అడిగినా కూడా ఐశ్వర్య ఇప్పుడు ఒక పెద్ద విల్లాలో ఉంటున్న విషయం ఐశ్వర్య పద్మావతికి చెప్పలేదు. దాంతో కోపం వచ్చిన పద్మావతి, నాకు తెలుసు ఐశ్వర్య, తల్లికి కూడా చెప్పలేనంత బిజీ అయిపోయావా నువ్వు? ఏం చెప్పకుండా నాకు అన్ని తెలుస్తున్నాయి. నువ్వేం చెప్పకుండా నాకు అన్ని తెలుస్తున్నాయి. ఇప్పుడు అక్కడ ఎవరితో ఉన్నావనే సంగతి కూడా నాకు తెలుసు అని కాస్త వెటకారంగా అంది పద్మావతి. నేను నిజంగా కాస్త బిజీలో ఉండి ఈ విషయం నీకు చెప్పలేదమ్మా, అంతేగాను నాకు వేరే ఉద్దేశం లేదు అని చెప్తుండగానే పద్మావతి ఐశ్వర్యను అడ్డుకుని, అవును బేబీ, నేను విన్నది నిజమేనా? పవిత్ర మ్యాన్షన్స్ ఏరియాలోనే బాగా డబ్బున్న వ్యక్తితో నీకు సంబంధం ఉందంట కదా? ఆయనే నీకు ఆ విల్లా కొనిచ్చాడంట కదా, నిజమేనా అని పద్మావతి తను ఐశ్వర్య తల్లి అనే సంగతి కూడా మర్చిపోయి ఈ ప్రశ్న వేసింది. ఇంకా వేరే ఎవరైనా అయితే తల్లి నుంచి అలాంటి మాటలు, ప్రశ్నలు ఎదురైతే తట్టుకోలేరు. కానీ పద్మావతి క్యారెక్టర్ ముందు నుంచి తెలిసిన ఐశ్వర్య ఆ మాటల్ని పెద్దగా పట్టించుకోలేదు, మనసుకు తీసుకోలేదు. ఇప్పుడు పద్మావతి మనసులో ఏం కుట్ర వేస్తుందో ఆమెకు బాగా స్పష్టంగా అర్థమైంది. చూస్తూ ఊరుకుంటే పద్మావతి రోజు రోజుకు రెచ్చిపోతుంది, హద్దు అదుపు లేకుండా పోతుందని, తన స్వార్థం కోసం సొంత కూతుర్ని కూడా వేస్టిలాగా చూసే నీచపు బుద్ధి అని ఇప్పుడు ఇంకా ఎక్కువగా అర్థమైంది ఐశ్వర్యకి. పద్మావతి అడిగిన ప్రశ్నకి కౌంటర్ ఇస్తూ, అమ్మా, అసలు నువ్వు నా అమ్మవేనా? ఇలాంటి ప్రశ్న అడుగుతావా నన్ను? అయినా నాకు పెళ్ళయ్యాక వేరే ఎదవతో సంబంధం పెట్టుకోవాల్సిన అవసరం ఏముంటుంది అని సీరియస్ అయింది ఐశ్వర్య. ఐశ్వర్య బేబీ, ఎందుకంత కోపం? ఊర్లో అందరూ ఇదే మాట అనుకుంటున్నారు. ఆఖరికి పని మనిషి కూడా నిన్నిటి వైపు రావడం చూసిందంట. ఊరంతా ఎలా పడితే అలా మాట్లాడుకుంటున్నారని నేను డైరెక్ట్ గా ఈ మాట నేను అడిగాను. అమ్మగా అడిగే హక్కు నాకు ఉందా లేదా? ఇంకో విషయం, నేనెప్పటి నుంచో చెప్తున్నాను, ఆ ఆకాష్ నీకు సరైన జోడి కాదు అని. ఒకవేళ నువ్విప్పుడు మరొక అబ్బాయితో, అదే ఇప్పుడు అంటున్నా ఆ విల్లా కొనిచ్చినాడు కదా, ఆ అబ్బాయితో సంబంధం పెట్టుకుంటే నాకు ఎలాంటి అభ్యంతరమూ లేదు. పైగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అని నీచంగా ఐశ్వర్యకు సలహా ఇచ్చింది పద్మావతి.
పద్మావతి మాటలు విన్న ఐశ్వర్యకి వెంటనే తన ఇంటికి వచ్చిన రేవతి గుర్తొచ్చింది. ఇదంతా ఆమె చేసిన ఘనకార్యమే అని రేవతి మీద పీకల దాకా కోపం వచ్చింది. తానే ఇదంతా చెప్పి పద్మావతిని రెచ్చగొట్టిందని ఐశ్వర్యకి చాలా ఈజీగా అర్థమైంది. అమ్మా, నువ్వు అనుకుంటున్నది ఏం జరగట్లేదు ఇక్కడ. నేను ఆకాష్ని ప్రాణం పెట్టి ప్రేమిస్తున్నాను. అతను ఉండగా మరో అబ్బాయి వంక కన్నెత్తైనా చూస్తానా? అది నేను బతుకుండగా జరగదు. ప్రాణం పోయే వరకు నా మనసైనా నా శరీరమైనా అది ఆకాష్కి సొంతం. ఇంకెవరు నా బాడీని కాని మనసును గాని టచ్ చేసినా ఊరుకోను. ఒకవేళ నన్ను సొంతం చేసుకోవాలని పిచ్చి పిచ్చి నాటకాలు ఆడినా అక్కడికక్కడే వాడిని చంపి పాతేస్తాను. సరే, ఎవరేదో అన్నారని ఇంత చీప్గా నా గురించి మాట్లాడుతున్నావు? నువ్వసలు అమ్మవేనా? రేవతి ఆంటీ ఎక్కడా పని పాట లేకుండా ఉంది. అందుకే లేనిపోని కబుర్లు చెప్పి నిన్ను రెచ్చగొట్టింది. నీ మంచికే చెప్తున్నాను, దానికి వీలైనంత దూరంగా ఉండు అని కాస్త గట్టిగానే మందలిస్తూ చెప్పింది ఐశ్వర్య. ఏంటైశ్వర్య అలా అరుస్తున్నావేంటి? నీకు నీ అమ్మ గురించి సరిగ్గా తెలీదు. మీ అమ్మగా ఎప్పుడూ నీ గురించి మంచి ఆలోచిస్తుంది, దేవుణ్ణి ప్రార్థిస్తుంది. ఆ రేవతి సంగతి వదిలే కాని ఇంతకీ నువ్వెప్పుడు ఇక్కడికి వస్తున్నావా లేదా? నేను చాలాసేపటి నుంచి నీకోసమే ఎదురు చూస్తున్నాను అని చెప్పింది పద్మావతి. ఏంటి, నా కోసం వెయిట్ చేస్తున్నావా? ఏముంటున్నావమ్మా? ఇప్పుడెక్కడున్నావు అని షాకింగ్ గా అడిగింది. పవిత్ర మ్యాన్షన్స్ గేట్ బయట ల్యాండ్ బుకింగ్ ఆఫీస్ ఉంది కదా, అదే ఏవేవో డీలింగ్స్ నడుస్తుంటాయి, అక్కడే ఉన్నాము అని చెప్పింది పద్మావతి. ఏంటి, ల్యాండ్ బుకింగ్ సెంటర్ దగ్గర ఉన్నారా మీరు? ఏంటమ్మా, నువ్వు వచ్చే ముందు నాకు చెప్పాలి కదా. కనీసం ఒక ఫోన్ కాల్ చేసినా బాగుండేది. సరే, మీరు అక్కడే ఉండండి, నేను వచ్చేస్తాను. నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అని చెప్పిన మేధావిని తీసుకురా. నాకు కాస్త పనుంది, కొన్ని లెక్కలు తేల్చుకోవాలి. వచ్చాక తేల్చుకుందాంలే. నువ్వనుకునే రిచ్ బాయ్ ఫ్రెండ్ కాదు కానీ నేను కూడా నా బాయ్ ఫ్రెండ్ని తీసుకొస్తున్నా, వెయిట్ చేయండి అని చెప్పి కాల్ కట్ చేసింది ఐశ్వర్య. బాయ్ ఫ్రెండ్ లేదన్న విషయం ఐశ్వర్య ఇప్పటికే చాలాసార్లు చెప్పడంతో రేవతి ఆశ్చర్యపోయింది. ఇంత పెద్ద బంగ్లాలో, ఇంత ఖరీదైన ప్లేస్ లో రిచ్ బాయ్ ఫ్రెండ్ లేకుండా ఐశ్వర్య ఎలా ఉండగలుగుతుంది అని ఆశ్చర్యపోయింది రేవతి. ఐశ్వర్య ఇచ్చిన ధైర్యంతో పద్మావతికి ఎక్కడ లేని ధైర్యం వచ్చింది. ఛాన్స్ దొరికితే అందరినీ చితక్కొట్టాలని ఫిక్స్ అయింది పద్మావతి. అనుకునేదే తడవుగా టక్కున ఫోన్ కట్ చేసి ఎదురుగా కనిపిస్తున్న పవిత్ర మ్యాన్షన్స్ ఆఫీస్ వైపు వెళ్ళింది. రేవతి ఇంకా డీప్ గా ఆలోచిస్తుండగానే పద్మావతి ఆమెను అక్కడే ఉండమని చెప్పి మళ్లీ పవిత్ర మ్యాన్షన్స్ ఆఫీస్ కి వెళ్ళింది. ఇదేంటి ఇలా వెళ్తుంది? మళ్లీ ఆ శ్వేత చేతిలో దెబ్బలు తింటుందా ఏంటి? ఇప్పటిదాకా తిన్న దెబ్బలు చాలలేదా దీనికి? ఇలా దూసుకెళ్తుందేంటి అని కంగారు పడిన రేవతి, పద్దు ఆగవే, నేను వస్తున్నాను, మళ్ళీ ఏం గొడవ పెట్టుకోకు అని అరిచింది. కాని తను ఎంతగా మొత్తుకుంటున్నా వినకుండా పద్మావతి ఆఫీస్ రూమ్ లోకి అడుగుపెట్టింది. తన ముఖం కోపంతో రగిలిపోతుంది. వస్తే తెల్ల కుక్క, ఇంతసేపు నా చెంపలు 2 వాయించి నన్ను కింద పడేశావు కదా. ఇప్పుడు చెప్తా మీ అందరి పని. మీ అందరినీ కుక్కని కొట్టినట్టు కొట్టిస్తాను. నా బిడ్డ పైన విల్లాలో ఉంటుంది. కొండపైన నా ఖరీదైన విల్లాను దాని బాయ్ ఫ్రెండ్ గిఫ్ట్ గా ఇచ్చాడు. వాడు వస్తున్నాడు. వాడు రాగానే అప్పుడు అందరి సంగతి చెప్తాను అని శ్వేత మీద అరిచింది పద్మావతి. ఆ అరుపులు వినగానే బిజీగా కంప్యూటర్లో వర్క్ చేసుకుంటున్న శ్వేత తలెత్తి డోర్ వైపు తిరిగింది. అక్కడ పద్మావతిని చేసి కోపంతో రగిలిపోయింది. హే ముసలి నక్క, మళ్ళీ వచ్చావా? నువ్విక్కడ కొనడానికి రాలేదని నాకు తెలుసు. మర్యాదగా వెనక్కి వెళ్ళిపో. నువ్విప్పుడు వచ్చినప్పుడు ఎలా ఉన్నావో పోయేటప్పుడు అలా ఉండవు. నీ ఒంట్లో ఉన్న పార్ట్స్ అన్నీ మారిపోతాయి. జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని వెళ్ళు. మంచిగా చెప్తున్నాను, నన్ను డిస్టర్బ్ చేయకుండా ఇక్కడి నుంచి దొబే. నా మాట వినలేదంటే నీకే నష్టం అని శ్వేత పద్మావతి మీద అరిచింది. ఏంటే, ముసలి నక్క అంటున్నావా? ఎండిపోయిన మొక్కందానా, నీ ఒంట్లో అసలు బొక్కలు లేకుండా ఉన్నాయి. నా కూతురు బాయ్ ఫ్రెండ్ వస్తున్నాడు. వాడొస్తే నీ ఒంట్లో ఉన్న కాస్త ఎముకల్ని కూడా లేకుండా కొడతాడు అని తొడగొడుతూ చెప్పింది పద్మావతి. ఆ మాటలు బాగా శృతిమించిపోయాయి. దానికి తోడు శ్వేత వర్క్ అంతా ఆపేసి ఈ పనికిమాలిన విషయంలో తలదూర్చాల్సి వస్తుంది. దీంతో తన వర్క్ చెడకూడదని ఆలోచించి లోకి అన్నయ్య అని గట్టిగా అరిచింది. ఆమె అరుపు వినగానే లోపల నుంచి 6 అడుగుల ఎత్తు 2 ఏనుగులని కలిపి ఉన్నట్టుగా అడ్డంగా ఉన్న ఒక వ్యక్తి బయటకొచ్చాడు. చెప్పండి శ్వేత మేడం, మీకేమైనా ప్రాబ్లం ఉందా? ఎందుకని టెన్షన్ పడుతున్నారు అని తన కండల్ని చెక్ చేసుకుంటూ అడిగాడు. లోకి బ్రో, ఈ ముసలి దాని మాటలు అస్సలు భరించలేకపోతున్నాను. దాని సంగతి ఏంటో చూడు. వచ్చినప్పటి నుంచి బుర్ర తింటుంది అని డోర్ దగ్గర నిల్చిన పద్మావతి వైపు వేలు చూపిస్తూ అంది శ్వేత. సాధారణంగా శ్వేత ఎప్పుడూ ఎవరి మీద కంప్లైంట్ చేయదు. కానీ ఈ పద్మావతిని చూస్తే ఇప్పుడిప్పుడే గొడవను ఆపేలా లేదు. తనతో ఎంత మాట్లాడినా వేస్ట్ అని అనిపించేసరికి లోకి సాయం తీసుకోవాల్సి వచ్చింది. 6 అడుగుల ఎత్తున్న వ్యక్తిని చూసి పద్మావతి నవ్వుకుంటూ,
హోసే పిచ్చి మొహందానా, ఇలాంటి వాచ్మ్యాన్లకి నేను భయపడతాను అనుకుంటున్నావా? ఎంత పని చేసావే తింగర్దానా అని అతన్ని లెక్కలోకి తీసుకోకుండా చాలా చీప్గా చూస్తూ ఉంది పద్మావతి. దూరం నుంచి గమనిస్తున్న రేవతి మాత్రం ఆ 6 అడుగుల మనిషిని చూసి వణికిపోయింది. పద్మావతి మాట్లాడడం పూర్తి కాగానే 6 అడుగుల మనిషి ముందుకొచ్చి పద్మావతి మెడను గట్టిగా పట్టుకుని గోడకు అదిమి పట్టుకుని మెల్లగా పైకి లేపాడు. వాడిలా చేస్తాడని ఏమాత్రం ఊహించని పద్మావతి తన గుడ్లు 2 తేలేసి చూస్తూ గింజుకోవడం తప్ప ఇంకేమీ చేయలేకపోయింది. పద్మావతికి ఊపిరాడినట్టు గిలగిలా గింజుకుంటూ ఉండేసరికి ఇదంతా చూస్తున్న రేవతికి పై ప్రాణాలు పైనే పోయాయి. అన్నా ప్లీజ్ అన్నా, ఆమెను వదిలేండి అన్నా, ఏదో తెలియకలా చేసిందన్నా, వదిలేండి అన్నా ప్లీజ్ అన్నా అని ఆల్మోస్ట్ అతని కాళ్ళ మీద పడి బతిమలాడింది రేవతి. రేవతి ఎంత బతిమలాడినా వాచ్మెన్ పద్మావతిని ఎంతకీ విడిచిపెట్టకపోవడంతో భయంతో శ్వేత దగ్గరికి వెళ్ళింది. మేడం మీరన్నా చెప్పండి మేడం, ఆమెను వదిలేయండి మేడం, ప్లీజ్ మేడం, మీలా రెస్పెక్ట్తో మాట్లాడడం నిజంగా తనకు తెలియదు మేడం, మీకు దండం పెడతాను ప్లీజ్ వదిలేయండి మేడం, చచ్చిపోయేలా ఉంది అని అనగానే ఆమెను వదిలే లోకి బ్రో అని లోకేష్కి చెప్పింది శ్వేత. ఆమె మాట వినగానే పద్మావతి మెడపై ఉన్న తన చేతిని మెల్లగా వదిలేశాడు. వాచ్మ్యాన్ ఆమెను వదిలేగానే పైనుంచి కింద పడింది. గట్టిగా దగ్గుతూ, ఎందుకే ఈ కుక్కల్ని బతిమలాడుతున్నావు? నన్నింత హింస పెట్టిన ఈ కుక్కని అంత ఈజీగా వదిలిపెట్టను, కొన్ని క్షణాల్లో వీళ్ళంతా చూస్తాను అని పద్మావతి ఆవేశంగా అరిచింది. ఆ మాట వినగానే వాచ్మ్యాన్ లోకి పద్మావతి దగ్గరకొచ్చి లాగిపెట్టి చెంప మీద ఒకటి కొట్టాడు. దీంతో ఆమెకు తల తిరిగినట్టు అనిపించింది. పద్మావతిని కొట్టాక అక్కడున్న మిగతా 2కి సైగ చేశాడు. వాచ్మ్యాన్ లోకి సైగ అర్థం చేసుకున్న మరో 2 పద్మావతిని ఈడ్చుకుంటూ వెళ్లి బయటపడేశారు. చెప్తాను, మీ అందరి సంగతి చెప్తాను. ఒరే బండోడా, నిన్నైతే కుక్కను కొట్టినట్టు కొట్టిస్తాన్రా. నేను కామ్గా వెళ్ళిపోతున్నానని సంబరపడిపోతున్నారేమో. మీరు కొంతసేపు ఆగండి, నా కూతురు దాని బాయ్ ఫ్రెండ్ వచ్చాక మిమ్మల్ని అందరినీ ఏం చేస్తారో చూడండి అని పిచ్చి పిచ్చిగా అరిచింది పద్మావతి. పక్కనే ఉండి ఇదంతా వింటున్న రేవతి, దీన్ని కుక్కను కొట్టినట్టు కొట్టినా బుద్ధి రాలేదు, ఇంకొన్ని దెబ్బలు గట్టిగా వేయండన్నా అని మనసులోనే పద్మావతిని తిట్టుకుంటూ తనలో తానే నవ్వుకుంది. సరిగ్గా అప్పుడే రోడ్డు మీద నుంచి ఒక ఖరీదైన కారు అక్కడికి రావడం గమనించింది పద్మావతి. సిటీలో ఇంతవరకు ఎప్పుడూ చూడని ఆ కార్ని చూడగానే, చూడవే రేవతి, నా కూతురుతో పాటు దాని బాయ్ ఫ్రెండ్ కూడా వస్తున్నాడు అని గట్టిగా అరిచింది. ఆ కార్ సైజ్ చూస్తుంటే, స్టైల్ చూస్తుంటే అది ల్యాంబోర్గిని కంటే చాలా పెద్దదిగా ఉంది. దాన్ని సాధారణ ప్రజలే కాదు, బాగా డబ్బున్న వాళ్ళు కూడా కొనలేరని అర్థమవుతుంది. ఆ కార్ అక్కడ ఆగగానే సీతాకోక చిలక రెక్కలు విప్పుకున్నట్లు ఆ కార్ డోర్స్ తెరుచుకున్నాయి. అందులోంచి స్టైలిష్ గా దిగిన మనిషిని చూసి పద్మావతి ఆశ్చర్యపోయింది. ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.